హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. చాలా రోజులు అయిపోయింది నేను ఇట్లా కూర్చొని ఒక స్పెసిఫిక్ హాల్ వీడియో షూట్ చేసి. సో సపరేట్గా చూపిస్తూ ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నా బర్త్డే గిఫ్ట్స్ కొన్ని ఉన్నాయి కదా, సో అవి కూడా ఒకసారి మీతో పాటు అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం డ్రెస్సెస్ దగ్గర నుండే స్టార్ట్ చేద్దాం. ఈ డ్రెస్సెస్ నేను నాకు సెల్ఫ్ గిఫ్టింగ్ లాగా కొన్ని నాకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆర్డర్ పెట్టుకున్నాను. కరెక్ట్గా బర్త్డే టైంకి మంచి డెలివరీ అయిపోయినాయి అనమాట. ఇందులో కొన్ని వెస్ట్రన్ వేర్ ఉన్నాయి అండ్ కొన్ని యాక్టివ్ వేర్ ఉన్నాయి, నైట్ డ్రెస్సెస్. ఈ మూడే నాకు కొంచెం ఎక్కువ కావాల్సిండేటివి. ఓన్లీ యూజ్ అయితే అనుకునేటివి మాత్రమే పెట్టుకున్నాను అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇట్ ఈస్ వెరీ ప్రిటీ. పింక్ అండ్ వైట్ ఇట్లా చెక్స్ కాంబినేషన్లో ఈ మధ్య చాలా ట్రెండింగ్ డ్రెస్సెస్ వస్తున్నాయి, షర్ట్స్ వస్తున్నాయి. నాకైతే డ్రెస్సెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కాకపోతే ఇది చూడ్డానికి చాలా ప్రిటీ ఉంది అండ్ కాటన్ కూడా కాబట్టి ఎవ్రీడే వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక చిన్నది ఏంటంటే ఇది నాకు లూజ్ ఉందన్నమాట కొంచెం. నేనైతే ఒక 2 సైజెస్ చిన్నది తీసుకొని ఉంటే బాగుండేదేమో. బేసిక్గా ఇవి కొంచెం ప్లస్ సైజెస్ లాగా వస్తాయన్నమాట. నార్మల్ సైజెస్ ఉన్నాయి, అలాగే ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి సైజ్ ఇంక్లూజివ్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. కానీ నేను ఒక 2 సైజెస్ ఆర్డర్ తక్కువ పెట్టుకోవాల్సింది. సో ఇఫ్ ఇన్కేస్ మీరు ఈ డ్రెస్ తీసుకోవాలనుకుంటే మీరు కూడా 1-2 సైజెస్ కొంచెం చూసుకొని సైజ్ చార్ట్ అంతా రెఫర్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే కొంచెం పెద్ద సైజే వస్తుంది కాబట్టి. బట్ ఓవరాల్గా లుక్ అంతా చాలా బాగుంది, చూడ్డానికి చాలా క్యూట్ అండ్ ఎస్థెటిక్గా ఉంది. దీంట్లోకి సెట్ అయ్యే మంచి జ్యువెలరీ అది వేసేసుకున్నారనుకోండి, యూ విల్ బీ సార్టెడ్. నేను ఇన్స్టాగ్రామ్ కిందాకే ఒక రీల్ కూడా షూట్ చేశాను అనమాట. దిస్ ఈజ్ లుకింగ్ సో క్యూట్. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డ్రెస్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ప్రైస్కి నాకు చాలా బెటర్ అనిపించింది అనమాట. ఎందుకంటే దీని మీద డిజైన్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంది, ప్లస్ ఇది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా. సో మల్ కాటన్ డ్రెస్సెస్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ వెరీ వెరీ క్యూట్ ఆన్ మీ నేను వేసుకున్నప్పుడు అంతా కూడా. అండ్ నాకు దీంట్లో ఇట్లా సటిల్గా ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్ లైన్ అయితే నాకు ప్రాపర్గా ఫిట్ అయిందనమాట. ఓవరాల్ నాకు ఫ్రాక్ లెంత్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. నాకు కరెక్ట్గా కొంచెం నీ లెంత్ కంటే కిందికి వస్తుంది అనమాట. ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఫర్ మీ అండ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్. రోజంతా వేసుకున్నా కూడా డిస్కంఫర్ట్ ఉండడము అలాంటిది ఏమీ ఉండదు అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. చాలా చాలా నచ్చింది. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో పీపీ పీపీ పట్ట నాయిసెస్ ఏమన్నా వస్తూ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. పాపతో ఆడుకుంటున్నారనమాట, అందుకే కొంచెం నాయిసెస్ అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేను కొన్ని నైట్ డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నా అని చెప్పాను కదా, అవి కూడా చూపించేస్తా. ఇది నేను తీసుకున్న నైట్ డ్రెస్ ఫస్ట్ది. ఇది చాలా క్యూట్గా ఉంది. నేను ఎప్పుడైనా టాప్ బాటమ్ కాంబినేషన్లోనే తీసుకుంటూ ఉంటాను, పజామా సెట్స్ కానీ లేదంటే నైట్ సూట్స్ కానీ. ఎందుకంటే చూడ్డానికి చాలా క్యూట్ అండ్ ఎస్థెటిక్గా ఉంటాయి. 2 కాంబినేషన్లో తీసుకుంటే ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రైస్ ఎందుకో కూడా కొంచెం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఇట్లా క్యూట్ ఎస్థెటిక్గా కనిపించే పజామా సెట్స్ చాలా ఉంటాయి కదా, అందుకే నేను ఇది తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ క్యూట్. మనకు పర్పుల్ అండ్ వైట్ చెక్స్ లాగా వచ్చిందనమాట. 2 టాప్ అండ్ బాటమ్. నేను వేసుకున్నప్పుడు కూడా వెరీ వెరీ కంఫర్టబుల్ ఉండింది. అండ్ నాకేంటంటే స్పెసిఫిక్గా ఇలా కొంచెం క్యూట్గా కోఆర్డినేట్ సెట్ లాగా కనిపించే నైట్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. మీరు ఈ వీడియోలో కొంచెం చెక్స్ ప్యాటర్న్ ఉండేటివి ఎక్కువగానే చూస్తారు, ఎందుకంటే చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ చెక్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మనం ఇంతకుముందు ఏవైతే వేసుకుంటా ఉన్నామో అవన్నీ మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ నేను తీసుకుంటే వాచ్ అవ్వచ్చు, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అని చెప్పేసి. బట్ దిస్ వన్ ఈజ్ రియలీ రియలీ క్యూట్. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ది ఇదనమాట నైట్ సెట్. ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటిది నేను ఇంతకు ముందు తీసుకున్న ఆరెంజ్ కలర్ సేమ్ టు సేమ్ ఉంది నా దగ్గర. సో ఆరెంజ్ కలర్ది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కంఫర్టబుల్గా అనిపించింది నేను వేసుకున్నప్పుడు అంతా. సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా క్యూట్ అనిపించింది. బ్లూ కలర్ నాకు చాలా తక్కువ ఉన్నాయి, బ్లూ కలర్ డ్రెస్సెస్ అవ్వచ్చు, నైట్ సెట్స్ అవ్వచ్చు. అందుకే అది నేను మనసులో పెట్టుకొని ఇది ఒకటి తీసుకున్నాను, విచ్ ఇస్ వెరీ వెరీ క్యూట్. ఇట్లా కాలర్ నెక్స్ అండ్ హాఫ్ స్లీవ్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి అనమాట నాకు. అండ్ ఎవరికైతే ఇట్లా ఫుల్ వేసుకోవడం 3/4 హ్యాండ్స్ వేసుకోవడం పెద్దగా ఇష్టం లేదో మీరు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బ్రీదబుల్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఇవి స్ట్రింక్ అవ్వడము అలాంటి ప్రాబ్లం కూడా లేదు, ఎందుకంటే ఇలాంటిది నా దగ్గర సేమ్ ఇంతకు ముందు ఐ థింక్ 8 months బ్యాక్ ఏమో తీసుకున్నట్టున్నాను. ఇప్పటికి కూడా నాకు ప్రాపర్గా ఫిట్ అవుతుంది అనమాట, అది సింక్ అవ్వలేదు. ఇట్స్ వెరీ వెరీ నైస్ ప్యాటర్న్, వెరీ డీసెంట్ ఫ్యాబ్రిక్. అండ్ ప్రైస్ కూడా ఇవన్నీ అండర్ 1000 అట్లా ఉంటాయి కాబట్టి ఐ ఫీల్ చాలా బెటర్ అని చెప్పి. నెక్స్ట్ ఈజ్ దిస్ ప్రిటీ డ్రెస్. చాలా క్యూట్గా ఉంది, వేసుకున్నప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బాగుండింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ దాంతోపాటు దీనికి బటన్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్కేస్ మీరు ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా అయితే మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఫీడింగ్ గౌన్స్ కూడా నాకు క్యూట్గా ఉండేటువంటి చాలా ఇష్టం అండి. అంటే కొంచెం మరీ నైట్ డ్రెస్సెస్ లాగా లేకుండా, నైటీస్ లాగా లేకుండా ఇట్లా క్యూట్ అండ్ ఎస్థెటిక్గా ఉంటే మనం బయటకి వేసుకెళ్ళినప్పుడు కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది అండ్ మీకు కూడా చాలా ఈజీ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ
వెరీ వెరీ క్యూట్. నాకైతే ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ దగ్గర వరకు వస్తుంది. ఇందులోకి వైట్ పెయిర్ ఆఫ్ స్నీకర్స్ కానీ షూస్ కానీ ఏది పెయిరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటా అంటే నేను షూస్ ఆర్ ఫ్లాట్స్ ఏమైనా ఉంటాయి కదా అవి అండ్ బ్యాక్ కలర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటే కొంచెం చూడ్డానికి బాగా కనిపిస్తుంది. అదొకటే నేను మైండ్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా నేను డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అంతా కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ప్రతి అవుట్ఫిట్లోకి మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్ కదా. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ క్యూట్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఒక 2-3 ఉన్నాయి, అవి చూపించేస్తాను. ఫస్ట్ అయితే దీస్ ఆర్ బ్లిస్ క్లబ్ లెగ్గిన్స్. సో నేనైతే ఎన్ని ఇయర్స్ నుండి ఇవే వాడుతున్నాను తెలుసా. అంటే ఇవంటే ఇవి కాదు, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ సరిపోవు కాబట్టి నేను వేరే కొత్త పెయిర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, వెరీ స్ట్రెచీ మెటీరియల్. సో మీకు చాలా మంచిగా నచ్చుతాయండి. బ్రీతబుల్గా ఉంటుంది. మీరు వర్కౌట్కి వేసుకెళ్ళాలన్నా, నేనైతే జస్ట్ వాకింగ్ కోసం అండ్ లైట్గా స్ట్రెచెస్ ఆర్ యోగా చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి పెట్టుకున్నాను. అండ్ ఇంతకు ముందుకి ఇప్పటికి బ్రాండ్ ప్రైజెస్ కూడా చాలా తగ్గించినారు. ఆఫర్స్ కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారు. నేనైతే ఫుల్ ప్రైస్కి కొన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఫుల్ ప్రైస్ కాదు కదా, ఇంకా హాఫ్ ప్రైస్ అట్లా ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ వెరీ నైస్, అంటే అఫోర్డబుల్ ఇప్పుడు నాకు అనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇట్లా సైడ్ పాకెట్ కూడా ఇచ్చారు. ఫిట్టింగ్ చాలా ప్రాపర్గా ఉంటుంది. ఆల్ ఓవర్ దీస్ ఆర్ వెరీ నైస్ ప్యాంట్స్, నాకైతే బాగా నచ్చినాయి. అండ్ సేమ్ బ్రాండ్ నుండే నేను ఒక 2 టాప్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఈజ్ దిస్ వన్, ఫుల్ స్లీవ్స్ ఉన్నవి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. మాకు ఇక్కడే కమ్యూనిటీలో ఒక చిన్న జిమ్ ఉంది, అక్కడికి జస్ట్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు అంతా ఎప్పుడైనా వెళ్తే వేసుకెళ్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్. మెటీరియల్ అంతా కూడా మనకు ఇట్లా స్ట్రెచబుల్ వస్తుంది. సో మనకు చాలా చాలా కంఫర్ట్ ఇస్తాయి అనమాట ఇలాంటివి. అండ్ ఎప్పుడైనా మనం లైట్గా వర్కౌట్ చేస్తూ ఉన్నా లేదంటే ఎక్కడికైనా వెళ్తా ఉన్నా ఇలా క్యూట్ డ్రెస్సెస్ వేసుకుంటే మనకు కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇలాంటిదే నేను ఇంకొకటి బ్లాక్ తీసుకున్నాను. ఎందుకంటే బ్లాక్ అయితే మనం ఏ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు, ఏ ప్యాంట్స్ అయినా వేసుకోవచ్చు. అన్నిట్లోకి బాగా యూనివర్సల్గా సెట్ అయ్యే కలర్ ఏమైనా ఉందంటే అది బ్లాక్. సో అందుకే బ్లాక్లో తీసుకున్నాం. బేసిక్గా ఇది ఫుల్ స్లీవ్స్ వస్తుంది అండ్ ఇక్కడ మనకు తంబ్ ఇట్లా పెట్టుకోవడానికి ఒకటి ఇట్లా ఇచ్చుంటారనమాట. ఇఫ్ ఇన్కేస్ మీరు ఇట్లా వేసుకుంటేకి ఇష్టపడే వాళ్ళైతే ఫుల్ హ్యాండ్స్ మీకు బాగా నచ్చుతుంది. నేనైతే ఇట్లా పైకి రోల్ చేసేస్తాను. బేసిక్గా నాకు మెటీరియల్ అయితే చాలా స్ట్రెచబుల్ అండ్ బ్రీతబుల్ అనిపించింది. అండ్ పెద్దగా బాడీ హగ్గింగ్ మీకు ఉండాలి అనుకుంటే మీరు సేమ్ సైజ్ తీసుకోండి. నేనైతే ఒక 2 సైజులు పెద్దవి తీసుకుంటూ ఉంటాను టీ షర్ట్స్ ఎప్పుడు, ఎందుకంటే నాకు లూజ్ ఉండాలి. ప్లస్ టీ షర్ట్స్ ఇప్పుడు ఎక్కువ పైకి ఉంటే నాకు ఇంతకు ముందులాగా అంత కంఫర్ట్ ఉండడం లేదనమాట. నాకు కొంచెం కిందికి ఉండే టీ షర్ట్సే కావాలి. ఎందుకంటే రైట్ నౌ నా బాడీ పొజిషన్ ఏదైతే ఉందో దానికి తగినట్టే నేను డ్రెస్సింగ్ వేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంతకు ముందులాగా నేను క్రాప్ టాప్స్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను అనమాట. ఇది నాకు కరెక్ట్గా కిందికే ఉంది కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఆల్ అంతా ఓకే, డ్రెస్సెస్ కూడా ఓకే. అన్బాక్సింగ్ చేస్తా ఉన్నావు, గిఫ్ట్స్ ఏవి అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఇది నాకు అత్తయ్య వాళ్ళు కొనిచ్చిన బ్రేస్లెట్ అనమాట. దిస్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. టెన్నిస్ బ్రేస్లెట్ ఇది. టెన్నిస్ బ్రేస్లెట్స్ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఎవర్ గ్రీన్ కూడా అనిపిస్తుంది నాకు టెన్నిస్ బ్రేస్లెట్ అనేది. అందుకే నేను ఇది పిక్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నాకు ఏం గిఫ్ట్స్ కావాలో ఎప్పుడు నేనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎండ్ ఆఫ్ ద డే వేసుకుండేది నేనే కదా, సో నాకు ఏది నచ్చితే అది తీసుకోవడమే బెటర్ అనుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ అత్తయ్య వాళ్ళు మా డాడీ వాళ్ళు కూడా అదే చెప్తారు. కొన్నిసార్లు క్యాష్ ఇచ్చేస్తారనమాట, నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తెచ్చిన తర్వాత మళ్ళీ నాకు నచ్చకపోతే అది ఎక్స్చేంజ్ చేసుకోవడం అదంతా ఎందుకని చెప్పేసి వాళ్ళు ఓకే నీకు ఏది కావాలో అది తీసుకో అని చెప్పేస్తారు. సో అందుకే అత్తయ్య వాళ్ళు ఇచ్చిన టెన్నిస్ బ్రేస్లెట్ ఇది. అండ్ సెకండ్ది ఇది డాడీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో దిస్ వన్ యాక్చువల్లీ డాడీ క్యాష్ ఇచ్చినారు, నేను తర్వాత వెళ్ళి వాచ్ తీసుకున్నాను. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి ఎయినర్ జీ సైలెంట్ అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. ఎయినర్ అనుకుంటా, ఎయినర్. సో ఇది బేసిక్గా జర్మన్ బ్రాండ్, ఫ్రెంచ్ బ్రాండ్ కాబట్టి మనకు పేర్లు అంతా ఎగ్జాక్ట్గా పలకడానికి రావు. బై ది వై నేను ఈ బ్రాండ్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను. నా దగ్గర వాచ్ బ్యాగ్స్ ఏవీ లేదనమాట. సో నేను జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను వాచ్ తీసుకోవాలి అని చెప్పేసి, ఒకటి మంచిగా ఫార్మల్గా ఉండేది నా దగ్గర లేని ప్యాటర్న్లో చూస్తున్నాను. సో అప్పుడు అక్కడ ఉంటారు కదా సేల్స్ పర్సన్, ఆయన రికమెండ్ చేశాడనమాట ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది, యూ హ్యావ్ టు ట్రై దిస్ అని చెప్పి. ఈ సింబల్ ఉంది కదా, సో ఇది సింబల్ ఆఫ్ లక్, ఎందుకంటే హార్స్ది షూ వస్తుంది కదా ఆ షేప్లో ఉంటుంది అనమాట ఇది. సో ఇన్ఫ్యాక్ట్ వాచ్ కూడా సేమ్ షేప్లో ఉంది. ఐ రియలీ లైక్ డిట్. నేను ఒక 2 days, అంటే ఇది జస్ట్ ఇంపల్సివ్గా తీసుకున్న పర్చేస్ అయితే డెఫినెట్లీ కాదు. నేను ఆల్మోస్ట్ 2 days నుండి వెతికి నాకు ఏది నచ్చితే తీసుకోవాలని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉండే ట్రై చేద్దాము, రౌండ్ షేప్ ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి సో ఇది తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ
రియల్లీ వెరీ వెరీ ప్రిటీ. ఇలా ఉంటదనమాట వాచ్ మనకు. నేను మీకు క్లోజప్‌లో చూపిస్తా చూడండి ఒకసారి. దిస్ ఈస్ ద వాచ్. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎప్పుడు గోల్డ్, రోజ్ గోల్డ్ ఇవన్నీ నార్మల్‌గా తీసుకుండే కలర్సే కదా! సో, అందుకే ఈసారి నేను డిఫరెంట్ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ స్ట్రాప్ కూడా మీరు కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా బ్రాండ్స్ గురించి వెతికేటప్పుడు ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో మనకు చైన్ అవ్వచ్చు, స్ట్రాప్ అవ్వచ్చు, ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉండేది. అండ్ దిస్ ఇస్ సో ప్రిటీ. ఐ లవ్డ్ ఇట్. నేను వేసుకున్న వెంటనే నాకు చాలా నచ్చిందనమాట ఇది. అండ్ దాంతో పాటు మనకు ఒక వాలెట్ కాదు, ఇది కార్డ్ హోల్డర్ ఇస్తారు కదా! సో, ఆ కార్డ్ హోల్డర్ కూడా ఇచ్చారనమాట ఈ బాక్స్‌లోనే. అండ్ మనకు దీనికి ఓవరాల్‌గా 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. అండ్ దాంతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ ఓవరాల్‌గా కలిపి 5 ఇయర్స్ వస్తుంది. ఏ వాచెస్‌కైనా అంతే కదా! అండ్ నాకు తెలుసు మన హాల్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్రైజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు నేను చెప్తా అని చెప్పేసి. ఇది నేనే తీసుకున్నా కాబట్టి నాకు బాగా గుర్తుంది. ఇది 70,000 అనమాట. ఒక మంచి వాచ్ కోసం మీరు చూస్తున్నారు ఈ ప్రైస్ రేంజ్‌లో అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూ కెన్ గెట్. ఇంకా మీరు టిసాట్ అవన్నీ ఉంటాయి కదా బ్రాండ్స్, అవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట. నేను యూరప్ ట్రిప్‌కెళ్ళినప్పుడు అంతా ఏదో ఒక ట్రిప్‌కెళ్ళినప్పుడు తీసుకుంటూనే ఉంటాను కదా! ఐ జస్ట్ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. మీకెలా అనిపించింది ఈ వాచ్ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి డెఫినెట్‌గా. అండ్ యాజ్ యూ ఆల్రెడీ నో నేను ఈ గ్లాసెస్ కూడా తీసుకున్నాను. నేను వ్లాగ్స్‌లో ఆల్రెడీ చూపించాను. దీస్ ఆర్ మియూ గ్లాసెస్. ఇది నేనే కొన్నాను. సో, ఇలా ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ సెపరేట్ షార్ట్ వీడియో కూడా పెట్టాను. కాకపోతే ప్రైస్ నేను అంత డీటెయిల్డ్‌గా ఇవ్వలేదో ఏమో తెలీదు. ఎందుకంటే నేను ఇవి చూపించినప్పుడు అంతా ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో, నాకు ఇవి ఫ్రేమ్స్ వచ్చేసి 28,000 పడ్డాయి. అండ్ సెపరేట్‌గా ఈ లెన్స్ నేను వేపించుకున్నాను. ఇవి 6.5కే అట్లా పడినాయన్నమాట. లెన్స్ సెపరేట్, ఫ్రేమ్ సెపరేట్‌గా. సో, ఓవరాల్‌గా అది. అండ్ ఇంకొకటి దర్శన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని అడిగారు. యాక్చువల్లీ మేము ఒక వాచ్ చూస్తున్నాం అనమాట. ఇట్స్ ఎ హ్యూజ్ కమిట్మెంట్ ఆ వాచ్. ఎందుకంటే ఆ వాచ్ మనం జస్ట్ స్టోర్‌కెళ్ళి కొనుక్కొని రాలేము. మనము వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్న విష్ లిస్ట్ బేసిక్‌గా మనం అక్కడికెళ్ళి మనం ఆ వాచ్ ఏది నచ్చిందో వాళ్ళకి చెప్తే విష్ లిస్ట్‌లో యాడ్ చేస్తారు. మనకు 6-8 మంత్స్ ఎంత టైం పడుతుందో చెప్పలేము. మనకు కాల్ వచ్చిన తర్వాత వెళ్ళి ఆ వాచ్ మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. ఆ వాచ్ ఏంటి, ఏ బ్రాండ్ అని తెలిసిన వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో గెస్ చేస్తూ ఉండండి. సో, వన్స్ అది నాకు ఒకవేళ వచ్చి నేను తీసుకుంటే డెఫినెట్‌లీ చెప్తానన్నమాట మీకు. ఇట్స్ ఎ హ్యూజ్ కమిట్మెంట్ కదా! సో, పేరు ఇచ్చేసి రావడం ఇట్స్ వెరీ సింపుల్. కాకపోతే ఇంకా మనకు ఎలాగో టైం ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఇట్ రైట్ నౌ. ఇంకా మనకు ఎప్పుడు కాల్ వస్తుందో కూడా తెలీదు కాబట్టి. సో, దట్స్ ద గిఫ్ట్. ఇఫ్ ఇన్‌కేస్ దర్శన్ ఇచ్చేలాగా అయితే అదే తీసుకుంటున్నాను. సో, దట్స్ ఫర్ ద హాల్ వీడియో. అండ్ అదనమాట గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్. మీకు ఎలా అనిపించింది? ఏది ఇందులో నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీలైనంత వరకు నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.